హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే 2-3 రోజుల నుంచి వీడియోలు అయితే రావట్లేదు. ఎందుకు అంటే నాకు చిన్న బైక్ మీద నుంచి కింద పడి దెబ్బలు తగిలినాయి. దానివల్లన నేను చాలా ఇబ్బంది పడుతూ వీడియోస్ అయితే చేయలేదు. ఇబ్బంది ఎందుకు పడుతున్నాను ఏంది అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నా నువ్వు జరిగే ఈ దెబ్బలు ఇక్కడ దీనిల వల్ల నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా ఈ 2-3 రోజులు. కానీ ఎందుకు ఈరోజు వీడియో చేస్తున్నానంటే నా అన్వేషణ గురించి ఈ వీడియోలు చేశాను. 2 ఛానల్లో కలిపి 8 లక్షల రూపాయలు వచ్చాయి. చాలా మంది వ్యతిరేకము, చాలా మంది చాలా గట్టిగా మాట్లాడుతారు కదా. మరి దీనివల్ల మనకేమన్నా వచ్చిందా అనేది ఆలోచిస్తే మనకేం రాలే. మనం అందరం తిట్టినాం, చేసినాం, అన్నీ చేసినాం, అన్ఫాలో కూడా చేసినాం. నేను కూడా అన్ఫాలో చేసిన, అందరూ అన్ఫాలో చేసినాం. అయినా కానీ ఈరోజు ధైర్యంగా ఒక వీడియో పెట్టాడు. నాకు ఈ 4-5 రోజుల్లో నుంచి వీడియోకి 8 లక్షల రూపాయలు వచ్చినాయి. దాని మీద నుంచి ఐఫోన్ కొన్నాను, ఐఫోన్ 7 అంతేనా, ఆ ఫోన్ కొన్నాను. దానికి 8 లక్షలకు 1,50,000 పెట్టి ఫోన్ కొన్నా. ఈ ఫోన్కి సీతమ్మ వారి గురించే నాకు వచ్చింది అని చెప్పడం జరిగింది. దానివల్ల నాకు మరి లాభమే వచ్చింది కానీ నష్టమైతే రాలేదని అంటారు. కానీ అన్వేషణ నీకు హైదరాబాద్ వస్తే నీకు జైల్లో వేయడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. కేసులు కూడా గట్టిగా పెట్టారు, చాలామంది కేసులు పెట్టారు. కానీ అతనైతే ధైర్యంగా నేను థాయిలాండ్లో ఒక ఫోన్ కొనుక్కున్నా, దాని గురించి నేను వీడియో చేస్తున్నా అనేసి చెప్పడం జరిగింది. మరి మనం అన్ఫాలో చేసినా కానీ అతనికి డబ్బులు వస్తున్నాయి. అందరూ జనాలు ఏమనుకుంటారంటే అన్ఫాలో చేస్తే డబ్బులు ఏం రావు అంతే అనుకుంటున్నారు. కానీ అతను ఇన్ని రోజులు సంపాదించుకున్న ఫేమ్ అయితే ఏదో ఉందో అదే కాపాడుతుందని నేను అనుకుంటున్నా. అతన్ని అరెస్ట్ చేస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సనాతన ధర్మం గురించి తిట్టాడు కాబట్టి, గరికపాటి నరసింహ గారిని కూడా తిట్టాడు కాబట్టి, ఈ అన్నిట్ల గురించి అతనికి అరెస్ట్ చేసి జైలుకి పంపడం కరెక్టే. కానీ అమౌంట్ ఎక్కడ వస్తుంది ఏంటంటే ఫాలో చేసే అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే అతను వీడియోలు వైరల్ అయిందనుకో అందరు చూస్తారు, ఏమైంది అక్కడే డబ్బులు వచ్చేస్తాయి. సరే, ఇది ఎందుకైనా నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈ తిట్ల వల్ల మళ్ళీ అతనికి డబ్బులు కూడా వచ్చినాయి అనేసి ఈ వీడియో చేశాను. మరి ఏం చేస్తే బాగుంటుందో మీరే కామెంట్ చేయండి. మరి అతను ఎలా జైలు వేయాలనేది కూడా మీరే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.